హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పారిజాతం జ్యోత్స్న మాటలు విని ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? పారిజాతం జ్యోత్స్న మాటలు విని శివనారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలా మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోత్స్న అయితే దాసు ఎప్పుడొస్తాడా, నిజాన్ని బయట పెట్టేస్తాడేమో అని చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతాన్ని పక్కకి పిలుస్తుంది జ్యోత్స్న. ఇదంతా గమనించిన శివనారాయణ ఇక పక్కకి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. గ్రాని, నేను చెప్పేది విను. మరో 10 నిమిషాల్లో నీ కొడుకు దాసు ఇక్కడికి వస్తాడని డాడీ చెప్తున్నాడు. నీ కొడుకు ఖచ్చితంగా నా గురించి నిజం చెప్పడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ నిజం ఎవ్వరికీ కూడా నిజం చెప్పకుండా నీ కొడుకుని నువ్వే ఆపాలి. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండిపోవాలి తప్ప ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకూడదు. తెలిస్తే మన ఇద్దరిని కూడా బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాటలు విని అప్పుడే పారిజాతం అది కాదే అని అంటూ ఉంటే, గ్రాని, నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది. సరే, దాసుని నేను ఎలాగైనా ఆపుతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? దాసు వచ్చి ఏ నిజం చెప్తే వీళ్ళిద్దరిని మేమందరం కలిసి బయటికి నెట్టేస్తామని అనుకుంటున్నారు. అసలు ఆ నిజమేంటో తెలుసుకోవాలి. వీళ్ళు ఇంతలా భయపడిపోతున్నారంటే ఏదో మొత్తానికి నిజాన్ని దాచిపెడుతున్నారు. ఉదయం నుంచి అంటే ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి దశరథలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇదివరకు తనలో ఏదో తెలియని దిగులు కనపడేది. సుమిత్రకి ఏమైపోతుందని బాధ కనపడేది. అలాంటిది గుడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఆ బాధ నేను దశరథ కళ్ళల్లో చూడలేదు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో ఇక దాసు అయితే వస్తాడు. ఇక దాసు ఇంట్లోకి వస్తున్నప్పుడే ఇక జ్యోత్స్న అయితే దాసుని ఆపాలని బయటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే ఇక శివనారాయణ దాసుని చూసి లోపలికి రమ్మంటాడు. తాత చూసేశాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పారిజాతం అయితే, రే దాసు, నీతో మాట్లాడాలి, కాస్త ఇల్లరా అని పక్కకి తీసుకువెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? తర్వాత మాట్లాడదులే, నువ్వురా ముందు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అంటే ఇన్ని రోజులు దాసు ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అడుగుదామని తీసుకువెళ్తున్నానండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అది అందరి ముందు కూడా నువ్వు అడగొచ్చు. ఏంటి దాసు, ఏమైపోయావో? ఇన్ని రోజులు కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాడివి కాదు. మీ అమ్మ నీ గురించి ఎంత కంగారు పడిపోయిందో తెలుసా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దాసు అయితే, నేను ఇలాగ కాశీ అలాంటివి పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్ళాను సార్. వచ్చేసరికి లేట్ అయింది. ఎప్పుడన్నా నేను గుడిలో ఉన్నప్పుడు ఫోను సైలెంట్లో పెట్టేసేవాడిని. ఒకవేళ మా అమ్మ అప్పుడు చూస్తుంటుంది. నేను ఇంకా ఎక్కువగా ఫోన్ చూడలేదు, అందుకే తిరిగి ఫోన్ కూడా చేయలేదు. అందులోనూ నా ఫోన్ అయితే ఎక్కడో పోయింది సార్. ఇక దాంతో నేను ఫోన్ చేయడానికి కూడా కుదిరేది కాదు అని అంటూ ఉంటాడు దాసు. అదేంటి, నువ్వు కాశీ వెళ్ళావా అని అనగానే, అవును, కాశీ వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుందామని గుడికి వెళ్ళాను. అలా గుడికి వెళ్ళేసరికి ఉదయమే అభిషేకం చేయించుకుందామని కొనేసరికి అన్నయ్య కనిపించాడు. అప్పుడు అన్నయ్యతో నేను మాట్లాడాను అని అంటూ ఉంటాడు దాసు. ఇదేంటి దాసు, ఏం మాట్లాడాడు? నిజం చెప్పాడా, లేకపోతే ఇలాగే ఇక్కడ చెప్పినట్టే అబద్ధం చెప్పాడా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. మరి మీ అమ్మ ఈ మధ్యకాలంలో నువ్వు ఇంటికి వచ్చినట్టు, గుమ్మం దగ్గర పడిపోయినట్టు, ఆ రోజు తను చాలా భయపడిపోయింది. సీసీ కెమెరా కూడా చూసాము, అప్పుడు నువ్వు కూడా కనిపించలేదు అని అంటూ ఉంటే, లేదు సార్, నేను అసలు ఊళ్ళో ఉంటేనేగా మా అమ్మ నేను కనిపిస్తానో లేదా అని అదే దశలో ఉండి పాపం ఆలోచిస్తూ అలా అనుకుందేమో అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడు ఇంకా మాట విని, అవును, పారిజాతం అలాగే అనుకొని ఉంటుంది. సరే దాసు, టిఫిన్ చెయ్యి అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇప్పుడు టిఫిన్ వద్దులేండి, మీకు కనిపించి వెళ్దామని వచ్చాను అని అనగానే, అవునన్న, దాసు ఈరోజు చాలా మంచి పని చేశాడు అని అంటూ ఉంటాడు దశరథ్ కూడా. అప్పుడే జ్యోత్స్నకైతే అసలు నిజం తెలిసిందా తెలియలేదా, చెప్పినట్టే ఉంటుంది. తర్వాత మళ్ళీ నన్ను కూతురని అన్నట్టు పొగుడుతున్నట్టు చేస్తున్నారు. నాకేం అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత పారిజాతం అయితే, ఇక జ్యోత్స్న,
రా దాసు అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అన్నీ అడుగుదాము రా దాసు అని బయటికైతే తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత రే దాసు ఏంట్రా ఇదంతా, నువ్వు నిజంగానే దశరథకి నిజం చెప్పావా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నిజం చెప్పు నాన్న, నువ్వు మా డాడీకి నిజం చెప్పావు కదా, ఆయన గుడిలో నిన్ను కలిశాడు అని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంటి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మనసులో మాట, అలాగే ఆయన చూసే చూపు, ఆయన ప్రవర్తించే తీరు నాకు అనుమానాన్ని కలిగిస్తున్నాయి. నిజం తెలిసిపోయి ఉంటుందని చెప్పు నాన్న, నిజం తెలిసిపోయిందా, చెప్పేశావా నువ్వు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న, నిజం చెప్పనని ఆ రోజు నీకు మాట ఇచ్చాను కదా, నా ద్వారా అయితే నిజం తెలియదన్నాను, నేనైతే నిజం చెప్పలేదు అని జ్యోత్స్న అంటుంది. మరి నాన్న తీరేంటి అలా చూస్తున్నాడు? దీపే ఇంటి వారసురాలుగా, దీపే ఈ ఇంటి అసలు వారసురాలని నిజం తెలిసిపోయినట్టు దీపకి దిష్టి తీయించి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించి తనని ఎంతో బాగా ఆనందంగా చూసుకుంటున్నాడు. ఆ డాడీ తీరు చూస్తుంటే నాకు ఖచ్చితంగా కూడా నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుంది కూడా నిజం తెలిసే కదా, చెప్పడానికే కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవును అవును కదరా, మరి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నువ్వు నిజం చెప్పడానికే కదా వచ్చావు, నువ్వు దశరథకి నిజం చెప్పేశావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అంటే జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేసిన విషయం నీకు కూడా తెలుసా, జ్యోత్స్న నీకన్నీ తెలిసే చేసిందనమాట అని అంటూ ఉంటాడు దాసు. ఇంతలో ఇక శివనారాయణ అయితే వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారని మొత్తం కూడా వీళ్ళ మాటలైతే వింటూ ఉంటాడు. తర్వాత ఇక దాసు అయితే అంటే నీ మనవరాలతో చేరి చివరికి నన్ను నువ్వు కూడా కిడ్నాప్ చేయించావన్నమాట, మీకు సంబంధించిన ఆ రహస్యాన్ని నేను ఎప్పటికీ కూడా బయట పెట్టను, బయట పెడితే మాత్రం మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోండి అని చెప్పి దాసు వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక పారిజాతం జ్యోత్స్న అయితే ఏంటి గ్రాని ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు గ్రాని, నువ్వే ఎలాగైనా సరే నన్ను ఈ ఆస్తికి ఈ అంతస్తుకి నన్ను నువ్వే వారసురాల్ని చెయ్యాలి. ఆ రోజు నీ మనవరాలు పేదరికంలో బ్రతకూడదనే కదా ఈ ఇంటి వారసురాలు పుడితే చంపేమని ఇచ్చేసి నీ కొడుకు కూతురునైనా నన్ను తీసుకువచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేశావు. అంతా కూడా ఈ ఆస్తి కోసమే కదా, ఆ ఆస్తి నాకు దక్కేలా చూడు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ముందు నాకు ఒక విషయం చెప్పు, అసలు దీపని తీసుకువచ్చి మర్యాద చేస్తున్నాడు, డాడీకి నిజం చెప్పేశావా అని నువ్వు దాసుని ప్రశ్నించావు. అసలు దీపకి ఎందుకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడు దశరథ? మొన్నటి వరకు మనతో పాటు మరి పని మనిషిగానే చూసుకునేవాడు కదా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉండగానే సారీ గ్రాని, నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఆ నిజం తెలిస్తే మళ్ళీ నువ్వు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే ఏదైనా షాక్ గురవడం జరుగుతుందని నువ్వు తట్టుకోలేవని నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఉన్న నా సమస్యకి నువ్వే పరిష్కారం చూపించగలవు, అందుకని నీకు నేను ఒక నిజం చెప్తాను విను. దీపే ఇంటి అసలు వారసురాలు, నేను నీ మనవరాల్ని, నీకు అనుమానంగా ఉందని నేను DNA టెస్ట్ కూడా చేయిస్తే నేను దాసు కూతుర్ననే వచ్చింది అని రిపోర్ట్స్ని చూపిస్తుంది. దీపే ఈ ఇంటి వారసురాలని నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఒకరోజు నాన్న దాసుని నాకు ఈ విషయం చెప్పాడు, అతని సంచి కింద పడిపోయినప్పుడు అతని సంచిలో నుంచి కుబేర ఫోటో ఉంది, అది కూడా నాన్నే గీశాడు. ఆ ఫోటోని చూసి దీప తండ్రి ఫోటో నీ దగ్గర ఎందుకుందని నేను చెప్పాను. అప్పుడే డాడీ నాన్నకి అర్థమైపోయింది. ఆ రోజు బస్ స్టాండ్లో కుబేర తీసుకువెళ్ళి పెంచుకున్న దీపే ఈ ఇంటి వారసురాలని నాన్నకి తెలిసింది. అదే విషయాన్ని నాకు కూడా చెప్పాడు. కానీ ఇన్ని రోజులు ఆ విషయాన్ని నీకు చెప్పకపోవడం నేను చేసిన తప్పే. ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి గ్రాని, ఈ ఆస్తి మొత్తం మనకి దక్కేలా చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పారిజాతం, ఇన్ని రోజులు ఇంత నిజాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావా, నాకు తెలిసే నువ్వు ఇలాగే చేస్తావని అని చంప పగలగొడుతుంది. నీకు ప్రతిసారి కూడా స్వంత ఆలోచనలు చేయకు, నాతో చెప్పు, నేను ఐడియా బాగుంటే ఒప్పుకుంటాను అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ డబ్బు వస్తుందని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఇప్పుడు చూడు, నిండా మునిగిపోయాక మనం మళ్ళీ ఇప్పుడు పైకి లెగాలంటే ఎలా లెగుస్తాము అని అంటూ ఉంటుంది పారిజాతం.
మొత్తానికి పారిజాతం జ్యోత్స్న మాటలు విన్న శివన్నారాయణ షాక్ అయిపోతూ దీపే తన ఇంటి వారసురాలన్న విషయాన్ని తెలుసుకుంటాడు. నిజం దశరథకు కూడా తెలిసే ఉంటుంది. అందుకని ఉదయమే హారతి ఇచ్చి మరీ దీపని కార్తిక్ని లోపలికి ఆహ్వానించాడు అని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఇంత క్రూరత్వమైన స్వార్థంతో కూడిన ఈ జ్యోత్స్న నా మనవరాలు కాకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఒకవేళ సుమిత్రకి ఆరోగ్యం బాగోలేదని దశరథ ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయాడేమో, అందుకని నిజాన్ని బయట పెట్టలేదు. 10 మందికి నువ్వు సహాయం చేసే చేతులది, ఎవరికి కూడా నువ్వు ఎప్పుడూ హాని కలిగించలేదు అని అంటూ దశరథ పారిజాతాన్ని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. సుమిత్రకి ఆపరేషన్ అయిన తర్వాతే అన్నీ కూడా సిద్ధం చేయాలని అనుకున్నట్టున్నారు. నిజాల్ని బయట పెట్టాలని. ఈలోపే వీళ్ళ ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వెంటనే లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు శివన్నారాయణ. లాయర్ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు నేను రాసిన వీలునామాని మార్చి రాయండి. నా యావదాస్తి మొత్తం కూడా మా మనవరాలైన దీప పేరు మీద రాయండి అని అనగానే, మీ మనవరాల పేరు జ్యోత్స్న కదా శివన్నారాయణ గారు, దీప ఎవరు అని అడుగుతూ ఉంటాడు లాయర్. అప్పుడే ఇక శివన్నారాయణ, జ్యోత్స్న నా మనవరాలు కాదులేండి, తను మామూలుగా బంధుత్వం అంతే, దీపే మా ఇంటి అసలు వారసురాలు, ఆస్తి మొత్తం తన పేరు మీదే రాయండి అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు శివన్నారాయణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసేసి శివన్నారాయణ నిజం తెలుసుకొని జ్యోత్స్నకి ఇలాగే పారిజాతానికి షాక్ ఇవ్వబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.